హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి ఈరోజే మేము మా చుట్టాల పెళ్ళికైతే వెళ్తున్నాము. అయితే పెళ్ళి నిన్న అయిపోయింది. ఇవాళ రిసెప్షన్ పెట్టుకున్నారు కాబట్టి అక్కడికైతే వెళ్తున్నామండి. పెళ్ళికి మేము అటెండ్ కాలేకపోయాము కాబట్టి చుట్టాల పెళ్ళి కనుక రిసెప్షన్కి అయితే అటెండ్ అయితే అవుతున్నామండి. నేను, మా వారు, అలాగే మాతో పాటు మా అబ్బాయి అంటే మా ప్రవీణ్ బాబుకు కూడా తీసుకెళ్తున్నామండి. మా అబ్బాయి ఇంకా హాస్టల్కి వెళ్ళలేదు. మా పాపకు కాలేజ్ ఉందని పాపకైతే కాలేజీ పంపించేసి తర్వాత నేను, మా వారు, అలాగే మా అబ్బాయి ముగ్గురం కలిసి పెళ్ళి రిసెప్షన్కి అయితే వెళ్తున్నామండి. అయితే పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. అయితే పెళ్ళికి అటెండ్ కాలేదు అంటున్నారు. మరి పెళ్ళి ఎలా జరిగిందో మీకెలా తెలుసు అని మీ అందరికీ డౌట్ అయితే రావచ్చు. అవునండి, నేను వెళ్ళకపోయినా మా చెల్లి అలాగే మా నాన్నగారు వాళ్ళందరూ వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఫొటోస్ అలాగే వీడియోస్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో అలాగే స్టేటస్లో పెట్టుకుంటున్నారు. ఆ వీడియో చూసే మీకు చెప్తున్నానండి. నేనైతే డైరెక్ట్గా ఏమీ చూడలేదు. ప్రస్తుత కాలంలో అందరి దగ్గర డబ్బు ఉన్నా లేకున్నా సెల్ ఫోన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒకటి ఫోటో తీసి వాట్సాప్ స్టేటస్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు. తెలియకుండా ఉంటుందా? అయితే పెళ్ళి కొడుకు అలాగే పెళ్ళి కూతురు స్టేజ్ పైకి వచ్చేటప్పుడు వెల్కమ్ అయితే చాలా గ్రాండ్గా చెప్పారండి. అలాగే పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. ఈడు జోడు బాగుంది. తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తెచ్చిన గిఫ్ట్ని వాళ్ళ చేతికి అందజేసి అలాగే ఫోటో దిగి అందరికీ లంచ్కి అయితే వెళ్ళిపోతున్నారండి. వాళ్ళతో పాటు మేము కూడా ఫోటో దిగి అలాగే మేము తెచ్చిన గిఫ్ట్ని వాళ్ళ చేతికి ఇచ్చేసి తర్వాత మేము కూడా లంచ్ చేసేసి అక్కడ నుండి బయలుదేరి వచ్చేసామండి. ఇక్కడే లంచ్ అయితే అరేంజ్ చేశారండి. లంచ్ కూడా చాలా బాగా చేశారు. మటన్ కర్రీ అలాగే మటన్ ఫ్రై అలాగే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అలాగే పరోటా, వాటితో పాటు గుత్తంకాయ కూర అలాగే పెరుగు చట్నీ ఇవన్నీ చాలా బాగా చేశారండి. అయితే స్వీట్ వచ్చేసి డబల్ కా మీఠా చేసి పెట్టారండి. డబల్ కా మీఠా నాకు అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి తినలేదు. ఐస్ క్రీమ్ అయితే చాలా ఇష్టంగా తినేదాన్ని. ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఏవేవో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏంటి? ఇంతకీ నా వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్